అపోస్తుడైన పౌలు మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదని చెప్పినటువంటి విషయాలలో మరొక విషయాన్ని మనము ధ్యానం చేద్దాం. మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక 4వ అధ్యాయము 13-18 వచనాలు చదువుకుందాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తం నిద్రించిన వారిని గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. చదవనటువంటి వాక్య భాగంలో పౌలు భక్తుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఆ రహస్యాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రతి క్రైస్తవుని జీవితంలో, ప్రతి క్రైస్తవురాలి జీవితంలో ఉండవలసింది ఏంటంటే విశ్వాసం ఉండాల్సిందే. దానితో పాటు ఏముండాలా? నిరీక్షణ ఉండాలి. నిరీక్షణ కలిగిన వారి వలె ఉండాలనే ఉద్దేశంతో, మీరు దుఃఖపడకుండా ఉండాలనే ఉద్దేశం చేత నేను ఈ సంగతులు మీకు తెలియపరుస్తున్నాను అన్నాడు. ఈ వాక్య భాగాన్ని ఎక్కువ శాతము ఎక్కడ చదువుతామంటే, ఎవరైనా చనిపోతే ఆ సందర్భాల్లో ఈ మాటలు ఎక్కువగా చదివి వినపడుతుంటాయి. కాబట్టి ఆ మాటలతో మనకేమైనా పనే అని అంటే మనకు పనే. చనిపోయినప్పుడు చదివడం కంటే ముందుగా వాటి గురించి మనం తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం అనే సంగతిని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే ప్రియులారా, చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో మీకు నిద్రించున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు అన్నాడు. అంటే దాని సావుని బైబిల్ గ్రంథం ఏమంటే నిద్రిస్తున్నారు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి చనిపోయిన వారు లేకపోతే నిద్రిస్తున్న వారి గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఏంటి చెప్పయ్యా పౌలు గారు అంటే ఆయన ఇలా చెబుతాడు 14వ వచనంలో, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును అన్నాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ నిద్రించున్న వారి గురించి చెప్తున్న విషయం ఏంటంటే, యేసు మృతి పొంది తిరిగి లేచానని మీరు నమ్మినట్లయితే అలాగన యేసునందు మృతి నొందిన వారందరూ కూడా తిరిగి మరలా లేస్తారు అనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు. మరి పాత నిబంధనలో చనిపోయిన భక్తుల పరిస్థితి ఏంటి అని మనం ప్రశ్నించుకుంటే, పాత నిబంధనలో చనిపోయిన భక్తుల సహితము అందరూ కూడా తిరిగి లేస్తారు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఇందులో కొన్ని విషయాలు ప్రశ్నార్థకంగా ఉన్నాయి. ఏంటి అని అంటే, చనిపోయిన వారు తిరిగి లేస్తారా? యోబు గ్రంథం 14వ అధ్యాయము 10-12 వచనాలు. అయితే నరులు మరణమై కదలలేక పడి ఉందురు. నరులు ప్రాణం విడిచిన తర్వాత వారు ఏమైపోదురు? తటాక జలము ఎట్లు ఇంకిపోవునో, నది నీరు ఎట్లు ఎండి హరించిపోవునో, అలాగునే నరులు పండుకొని తిరిగి లేవరు. ఆకాశం గతించిపో వరకు వారు మేలుకొనరు, ఎవరునూ వారిని నిద్రలేపజాలరు. నీవు పాతాళములో నన్ను దాచిన ఎడల ఎంత మేలు, నీ కోపము చల్లారు వరకు నన్ను చాటున ఉంచిన ఎడల ఎంత మేలు. నాకు ఇంతకాలమని నువ్వు నియమించిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకున్నవలని నేనెంతో కోరుచున్నానని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే చనిపోయిన నరులు మరణమై కదలలేక పడి ఉంటారు. చనిపోయినవాడు కదులుతాడా? కదలలేడు. అలాగే నరులు ప్రాణం విడిచిన తర్వాత వారు ఏమైపోదురు అని ప్రశ్నించుచు ఆయన అంటున్నాడు, తటాక జలములు ఎట్లు ఇంకిపోవునో అన్నాడు. తటాక జలములు అని అంటే, తటాక అంటే సముద్రము. సముద్రపు నీరు ఏ విధంగా అయితే ఇంకిపోతాయో అలాగునే నరులు పండుకొని తిరిగి లేవరు. ఆకాశము గతించిపో వరకు వారు మేలుకొనరు అన్నాడు. చూడండి, ఎవరును వారిని నిద్ర కూడా లేపలేరు అంటున్నాడు. అంటే ఆకాశము భూమి గతించిపోయిన తర్వాత వీళ్ళు తిరిగి లేస్తారనే కదా దాని అర్థము. అంటే మనకంటే ముందు చనిపోయిన వారు, ఇప్పుడు ప్రస్తుతాన్ని చనిపోతున్న వారు, భవిష్యత్తులో చనిపోయేవారు సహితము వారిని ఎవరూ లేపలేరు. ఒక ఆమె చనిపోయింది. చనిపోతే ఆమెను ఏం చేశారంటే సమాధి చేసేసారు, మట్టి వేసేసారు. ఇది దరిదాపు
చాలా ఏళ్ళ కిందట జరిగిన సంఘటన ఇది. చనిపోయిన తర్వాత ఇంక అందరూ సమాధి చేసి ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ చెల్లెలొచ్చింది. అక్కని నేను చూడాల్సిందే. నేను రాకుండా ఎట్లా సమాధి చేస్తారని గొడవ చేసి, మా అక్కని ఎలాగైనా సరే చూడాలని చెప్పేసి అందరిని పోగు చేసుకొని ఆ మట్టి అంతా తీశారు. ఆ మట్టి తీసి ఆ పెట్టెకున్నటువంటి మూత ఉంటది గదా! ఆ మూత తీయగానే ఆమె నవ్వుకుంటూ లేచి కూర్చుందంట. చనిపోయిన ఆమె నవ్వుకుంటూ లేచి కూర్చునేసరికి మొత్తం భయపడి పరుగో పరుగు అందరూ భయపడ్డారు. కొంతమంది ఏడుస్తా ఉంటారు గదా! "ఒక్కసారి లేయమ్మా, ఒకసారి లేయి నాయనా, ఒకసారి లేయక్క, అదిగో మామొచ్చిండు, అదిగో తాతొచ్చిండు" అంటే వీళ్ళు చచ్చిపోతారు ఖచ్చితంగా. దేవుని దయలో వారెవరు చావలేదట. అందరూ భయపడ్డారట. అయితే ఆమె తిరిగి లేచిన తర్వాత దరిదాపు 47 సంవత్సరాలు బ్రతికిందంట ఆమె. ఎన్ని సంవత్సరాలు? 47 సంవత్సరాలు బ్రతికింది. ఇక అలాగే ఉందంటారా? మరలా చనిపోయింటది. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే చనిపోయిన చిన్నది లేచింది. ఆ తర్వాత నాయిన్ అనే పట్టణంలో ఒక విధవరాలి కుమారుడు చనిపోయి తిరిగి లేచాడు. మరలా చనిపోయాడు. స్వయాన యేసు ప్రభు వారి యొక్క మాట చేత లేచినటువంటి లాజరు కూడా చనిపోయాడు, లేచాడు, మరలా చనిపోయాడు. అలాగే తబిత కూడా పేతురు ద్వారా ఆమె లేపబడింది, మరలా చనిపోయింది. అలాగే యేసుక్రీస్తు వారు కూడా చనిపోయాడు, కానీ ఆయన తిరిగి లేచాడు. ప్రస్తుతానికి సజీవంగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనంలో అంటాడు, నేను మొదటి వాడను కడపటి వాడను, ఇదిగో మృతుడనైతిని గాని యుగయుగములు సజీవుడనై ఉన్నాను. కాబట్టి ప్రియులారా, యోబు భక్తుడు ప్రశ్నిస్తూ అంటున్నాడు, నరులు మరణమై కదలలేక పడి ఉంటారు. నరులు ప్రాణం విడిచిన తర్వాత వారు ఏమైపోదురు? తటాక జలములు ఎండిపోవునట్లు ఇంకిపోదురు, నది నీరు ఎండిపోవునట్టు హరించిపోవును. అలాగనే నరులు పండుకొని తిరిగి లేబరు, ఆకాశం గతించిపో వరకు వారు మేలుకొనరు, ఎవరునూ వారిని నిద్ర లేపజాలరు. మరి ఎవరు లేపారు వీళ్ళని? మరి వారిని ఎవరు లేపారో తర్వాత భాగంలో మనం చూద్దాం. యోబు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం, మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా? అలాగుండిన యెడల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టి ఉందునని ఇక్కడ యోబు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా అనే ప్రశ్నతో ఆయన ఆగిపోయాడు అక్కడ. దానికి జవాబు మొదట చదువుకున్న వాక్య భాగంలో ఉంది. నిద్రను లేపే టైం ఒకటి ఉంది. అందరూ నిద్రిస్తారు, వారు ఎవరు లేపరు అని చెప్పాడు మొదటి భాగంలో. తర్వాత భాగంలో అన్నాడు, మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా అని ఆయన ప్రశ్నించాడు. అందుకు ప్రశ్నకు జవాబు మనకు ఎక్కడ దొరుకుతుందంటే యెషయా గ్రంథం 26వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. సచ్చిన వారు మరలా బ్రతకరు, ప్రేతలు మరలా లేవరు, అందుచేతను నీవు వారిని దండించి నశింపజేసితివి అంటున్నాడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? చచ్చిన వారు మరలా లేవరు, ప్రేతలు మరలా లేవరు అన్నాడు. ఇక 19, 20 వచనాలు మనం చదివితే, మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును, మంటిలో పడి ఉన్న వారలారా మేలుకొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును. నా జనమా, ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసములో నుండి వెడలి వచ్చుచున్నాడు. భూమి తన మీద చంపబడిన వారిని ఇకనూ కప్పకుండా తాను త్రాగిన రక్తమును బయలుపరచును అని ఈ మాటలు సెలవిస్తాను. అంటే మృతులైన వారు తిరిగి లేస్తారా? వారిని ఎవరైనా లేపగలరంటే ఎవరు లేపలేరు. అయితే దేవుడే లేపుతాడు. మృతులైన వారు మరలా బ్రతుకుతారంటే వాటి గురించి కూడా మనుషులు ఎవరేమి చేయలేరు, కానీ మృతులైన నీవారు బ్రతుకుతారు అన్నాడు. హల్లెలూయా. మృతులైన నీవారు అనగా ప్రభువులో జీవించిన వారు, ప్రభు కోసం బ్రతికిన వారు చనిపోయిన తర్వాత మరలా తిరిగి వారు లేస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో ఈ మాట రాయబడింది, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును అన్నాడు. ఈ మాటను నమ్మినటువంటి పౌలు గారు అంటున్నాడు, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినలా అదే ప్రకారం మృతులలో నుండి క్రీస్తు యేసునందు మృతులైన వారు మరలా తిరిగి లేస్తారనే సంగతిని పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మనము యెషయా గ్రంథంలో చదువుకున్న మాటల్లో మనం గమనిస్తే భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేస్తుందంట. భూమి తనలోని చనిపోయిన వారిని ఏం చేస్తుందంట? సజీవులుగా చేసి. ఎందుకు చేస్తుంది సజీవులుగా అంటే దేవునికి అప్పగించటానికే. చూడండి, ప్రకటన గ్రంథం
20 అధ్యాయము 4 అంతటి సింహాసనములను చూసి తిని వాటి మీద ఆసీనులై ఉండి వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. మరియు క్రూర ముఖమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూసి తిని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. హల్లెలూయా. ఇక్కడ యోహాను భక్తుడు ఆ పద్మాస దీపములో ఉన్నప్పుడు ఆయన చూసిన దర్శనములో కొందరు కనపడుతున్నారు. ఎవరు వారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకై ప్రాణం పెట్టబడిన వారు, శిరచ్ఛేదనం చేయబడ్డవారు. నిజంగా ప్రభు కొరకై ఎన్ని రకాలుగా తన ప్రాణం పెట్టారో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 35వ వచనం నుంచి చదువుదాము. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి. కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనొలక యాతన పెట్టబడిరి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరీ బంధకములను ఖైదు అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులయ్యుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండలలోను, గుహలలోను, సొరంగములోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదని వాక్యం సెలవిస్తుంది. అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకై చాలా మంది చంపబడ్డారు. శిరచ్ఛేదనం అనగా తల నరికివేయబడ్డారు. ఈవెన్ లాస్ట్కి అపోస్తులైన పౌలు గారు కూడా రోమా పట్టణంలో శిరచ్ఛేదనం చేయబడి చనిపోయాడు ప్రభు కొరకై. అందుకే తనంటాడు, నా మట్టుకైతే బ్రతుకుడ క్రీస్తే, చావైతే కూడా లాభమే అని అన్నాడు. కాబట్టి ప్రియులరా, ఇలాగ అనేక మంది భక్తులు యేసు ప్రభు వారి కొరకై, దేవుని కొరకై తమ ప్రాణములు పన్నంగా పెట్టారు. అయితే పన్నంగా పెట్టినటువంటి వీళ్ళందరూ పద్మాస దీపములో దర్శనాన్ని పొందుకున్నటువంటి యోహాను గారికి ఎక్కడ కనపడుతున్నారు వీళ్ళు అని అంటే, ప్రకటన గ్రంథము 20 అధ్యాయము 4వ వచనంలో, అంతట సింహాసనములను చూసి తిని వాటి మీద ఆసీనులై ఉండి వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. మరియు క్రూరముఖమునకైనను దాని ప్రతిమకైన నమస్కారం చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకుని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తం శిరచ్ఛేదనం చేయబడిన వారి ఆత్మలను చూసి తిని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి అని రాయబడింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారికి అనుకూలంగా జీవించి ప్రభు కొరకే బ్రతికిన వారు, చనిపోయిన వారు కూడా వారి ఆత్మలన్నీ బ్రతికే ఉన్నాయి. హల్లెలూయా. ఇదే ప్రకటన గ్రంథము 20 అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనాలు మనం చూస్తే, మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూసి తిని భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను. వాటికి నిలువు చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉంట చూసి తిని అప్పుడు గ్రంథములు విప్పబడెను. మరియు జీవ గ్రంథము వేరొక గ్రంథం విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడిన వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణమును పాతాళ లోకమును వాటి వశములను మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడిను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడిన రాయబడింది. అనగా చివరి తీర్పులో కూడా అందరూ తిరిగి లేస్తారు. అయితే ఇక్కడ 2 విషయాలు ఏంటంటే, అందరూ లేస్తారా ఒకేసారి, విశ్వాసులే లేస్తారా అనేది ప్రశ్న. అందరిలో విశ్వాసులు ఉంటారు, అవిశ్వాసులు కూడా ఉంటారు. మరి అందరూ ఎట్ ఏ టైంలో ఒకేసారి లేస్తారా అనేది మనం ప్రశ్న వేసుకుంటే, దానికి సమాధానం ఏంటంటే, మనకంటే ముందున్న వారు మొదట తిరిగి లేస్తారు. అలాగే ఆ సజీవులుగా ఉన్నటువంటి మనమందరం కూడా వారితో పాటు కలుసుకోవడానికి సజీవులుగా ఉన్న మనము ఒకసారిగా ఎత్తబడతాం. అంటే సంఘం ఇక్కడ ఎత్తబడుతుంది. దీనికంటే ముందుగా ఆ రహస్య రాకడలో ఏం జరుగుతుందో తెలుసా? ప్రభువునందు నిద్రించిన వారందరూ కూడా లేస్తారు. కలిసి ప్రభువుతో మనం నివాసం చేస్తాం. బాగా గుర్తుపెట్టుకోండి విషయాన్ని. ప్రకటన 20 అధ్యాయం 11 నుంచి 14, 15 వచనాల్లో మనం చదివిన మాటల్లో, జీవగ్రంథమందు ఎవరి పేరు కనబడదో వారు అగ్నిగుండములో వేయబడుదురు. అయితే దానికంటే ముందుగా ఏముంది తెలుసా? పాతాళ లోకములో ఉన్న మృతులన్నిటిని కూడా
పాతాళం అప్పగించేస్తుందంట. భూమి ఎంతమంది అయితే రక్తం తాగిందో అది వారిని అప్పగించేస్తుందంట. అప్పుడు ధవల సింహాసనం అంటే ఆ తెల్లని సింహాసనం మీద కూర్చున్న ప్రభు వారికి తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చి గ్రంథంలో ఉన్న వారి పేరేమో పరలోక రాజ్యానికి, గ్రంథంలో లేకపోతే అగ్నిగుండంలోకి వారిని పంపిస్తాడు. కాబట్టి ప్రియులరా, మనం గమనించాలి, ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు చనిపోయినా మరలా తిరిగి లేస్తారు. అయితే రహస్య రాకడలో వారు తిరిగి లేస్తారు. ప్రభు యొక్క బహిరంగ రాకడలో అందరూ తిరిగి లేస్తారు. అనగా అవిశ్వాసులు కూడా తిరిగి లేస్తారు, విగ్రహారాధికులు కూడా తిరిగి లేస్తారు, నామకార్థ క్రైస్తవులు కూడా తిరిగి లేస్తారు. దేవునికి వ్యతిరేకంగా బ్రతికిన ప్రతి ఒక్కరు కూడా తిరిగి లేచి క్రీస్తు యేసు న్యాయపీఠం ఎదుట, ఆ ధవల సింహాసనం ఎదుట వారు ఏం చేస్తారు? వరుసగా వారు నిలబడతారు. ఆ ధవల సింహాసనం తీర్పు దగ్గర మనం ఉండకుందుముగాక. ధవల సింహాసనపు తీర్పు దగ్గర అవిశ్వాసులు, నరహంతకులు, దొంగలు, దోచుకున్నవారు, పాప సంబంధంగా జీవించి లోకంలో హ్యాపీగా బ్రతికిన వారు ఆ రోజు ధవల సింహాసనం ఎదుటికి వస్తారు. వారికి కావలసి వెతికితే కూడా ఒక్కని పేరు కూడా జీవ గ్రంథంలో కనపడదు. జీవ గ్రంథంలో మన పేరు ఉండునుగాక. ఆమెనంత మాత్రం రాయరాడా. నీ భక్తి జీవితం కాపాడుకుని ప్రభు కొరకు నువ్వు నమ్మకంగా బ్రతుకుతూనే ఆ పేరు రాయబడిన పేరు ఖచ్చితంగా ఉంటుంది అక్కడ. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఈ విషయాన్ని గమనించాలి. ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు చనిపోయినను మరలా తిరిగి లేస్తారు. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనం మనం చూస్తే, ఇశ్రాయేలుతో యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు అన్నాడు. హల్లెలూయా. అంటే దేవుని విశ్వాసం ఉంచడం మాత్రమే కాకుండా దేవుణ్ణి ఆశ్రయించాలి మనం. ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి ఆశ్రయించక లోకాన్ని ఆశ్రయించి, డబ్బును ఆశ్రయించి, ధనమును ఆశ్రయించి, రాజులను ఆశ్రయించి వారు చనిపోతున్నారు. కాబట్టి ఇశ్రాయేలులారా, ఓ దైవజనాంగమా, దేవుని బిడ్డలారా, మీరు నన్ను ఆశ్రయించండి. అందుకే మనం దేవుణ్ణి అన్ని విషయాలు ఆశ్రయించాలి. మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట, ఆశ్రయించుట మేలని దేవుని వాక్యం 118వ కీర్తన సెలవిస్తారు. కాబట్టి ఓ ఇశ్రాయేలులారా, మీరు దేవుణ్ణి ఆశ్రయించండి, బ్రతుకుతారు. మనుషుని ఆశ్రయిస్తే బ్రతుకున్న మిమ్మల్ని చంపుతారు, జాగ్రత్త. దేవుణ్ణి ఆశ్రయించడం వలన బ్రతుకుతాం. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి చనిపోయి తిరిగి లేస్తాం. 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి భౌతికంగా బ్రతుకుతాం, రెండోది ఆధ్యాత్మికంగా కూడా మనం బ్రతుకుతాం. భౌతికంగా బ్రతికేవాడు చనిపోతాడు. అయితే ఆధ్యాత్మికంగా బ్రతికేవాడు చనిపోయినా మరలా తిరిగి లేస్తాడు. ఈ విషయాన్ని మనం మదిలో పెట్టుకోవాలి. యోహాను భక్తుడు ఈ మాట సెలవిచ్చాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనం చూడండి. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు అన్నాడు. హల్లెలూయా. ఒక కాలం వస్తుంది, అదే ప్రభు యొక్క రాకడ కాలం, రెండవ రాకడ. ఆ రెండవ రాకడ కాలంలో నిజంగా మనం గమనిస్తే, ఆ కాలం సమాధిలో ఉన్న వారందరూ ఆ శబ్దం విని, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానముకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి వెళ్తారు. అందుకనే ఆమోసు గ్రంథంలో ఏముంది? కీడు విడిచి మేలు వెదుకుడి, కీడు చేయటం మానివేయుడి, కీడుకు దూరంగా ఉండండి అని దేవుని వాక్యాలు చాలా స్పష్టంగా సెలవిస్తున్నాయి. అయితే దేవుని నమ్ముకోకుండా ఎవరికి కీడు చేయకుండా కూడా చనిపోయిన వారు ఉన్నారు. మరి వాళ్ళు జీవ పునరుద్ధానికి వెళ్తారా? వెళ్ళరు. పోనీ దేవుని నమ్ముకొని మేలు చేయకుండా కీడు చేస్తే సౌలు రాజులాగా చనిపోయి ఉంటారు. మరి అలాంటి వాళ్ళు జీవ పునరుద్ధానికి వెళ్తారా? దేవుణ్ణి ఎరగకుండా, దేవుని నమ్ముకోకుండా, ఎవరికి కీడు చేయకుండా మేలే చేస్తూ బ్రతికింటారు. ఆయన చచ్చిపోగానే అంటారు, చాలా మంచోడు, చాలా మంచిది అంటారు. అయితే మంచిదే, కరెక్టే. వాళ్ళు చనిపోయిన వారు ప్రభు రాకడలో తిరిగి లేస్తారా? లేస్తారు, కానీ జీవ పునరుద్ధానంలోనికి వారు వెళ్ళరు. ఒకటి. రెండవది, అందులో భాగం ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు అంగీకరించారు, దేవుని కోసం బ్రతుకుతున్నారు. బ్రతికినంత కాలం దావీదు భక్తుని మీద చంపడానికి ప్రయత్నం చేసి చనిపోయిన సౌలు లాంటి భక్తిహీనమైన బ్రతుకు బ్రతికారు. చెప్పుకోవడానికి క్రైస్తవులే, భక్తిహీనమైన బ్రతుకు బ్రతుకుతూ అనేక మందికి మేలు చేసి చనిపోయారు. ఇప్పుడు వాళ్ళు జీవ పునరుద్ధానం ఉంటారా, తీర్పు పునరుద్ధానం ఉంటారా?
ఎందుకని అనంటే సరైన ఆత్మీయ జీవితం వారు జీవించలేదు. చాలామంది అనుకుంటుంటారు బాప్తీసం తీసుకుంటే, బలలో పాల్గొంటే, క్రైస్తవుడని పేరు రాయించుకుంటే పరలోకం చేరుతాం అనుకుంటారు. కానే కాదు సుమా. ప్రభువుని నమ్ముకోవాలి. నీ జీవితంలో మేలు చేసేవానిగానే ఉండాలి. నీ జీవితంలో మేలు చేసేదానిగానే ఉంటేనే తప్పకుండా ఒక కాలం వస్తుంది, ఆ రాకడలో మళ్ళా తిరిగి లేస్తారనే సంగతిని యేసు ప్రభు వారి స్వయాన మాట్లాడిన మాట ఇది. యోహాను భక్తుడు ఈ మాటలు రాశాడు. అపోస్తుల కార్యము 24వ అధ్యాయము 14-15 చదవండి. ధర్మశాస్త్రమందున్న ప్రవక్తల గ్రంథముల యందును రాయబడి ఉన్నవన్నీ నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకు పునరుద్ధానం కలగబోచున్నదని మీరు నిరీక్షించున్నట్లు నేను కూడా దేవునిందు నిరీక్షణ ఉంచి వారు మతభేదమేమని పేరు పెట్టి ఈ మార్గము చొప్పున నా పితరుల దేవుణ్ణి సేవించున్నానని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నానని పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. అనగా న్యాయవంతులు దుర్మార్గులు కూడా తిరిగి లేస్తారు, కానీ తీర్పులోకి వెళ్ళిపోతారు. అర్థం చేసుకోండి. దుర్మార్గంగా ఉన్నవారు, న్యాయవంతులు అందరూ లేస్తారు, కానీ మేలు చేసిన వారు క్రీస్తులో ఉండి జీవ పునరుద్ధానంలోకి వెళ్తారు. క్రీస్తులు లేకుండా ఎంత మేలు చేసినా సరే కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి వెళతారని వాక్యం సెలవిస్తుంది. పౌలు భక్తుడు మరొక సందర్భంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను అన్నాడు. హల్లెలూయా. అంటే తనకు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా పెంటతో సమానం అంటున్నాడు. దేనికోసం తెలుసా? మృతులలో నుండి తిరిగి లేవడం కోసమే, పునరుద్ధాన బలము పొందుకున్న నిమిత్తమే, దేవునితో కూడా మరణ విషయంలో సమానుభవం గలవాడిగా ఉండాలని, పునరుద్ధాన బలమును పొందుకోవాలని. అన్నీ నేను కోల్పోతాను. మనం దేవుని కోసం ఏం కోల్పోతున్నాం? దేవుని కోసం ఏది వ్యర్థం చేసుకుంటున్నాం? అన్నీ మనకు కావాలి, దేవుడు పక్కన ఉండాలి. దేవుని కోసం మనం ఏది పోగొట్టుకోవట్లేదు. సమయాన్ని పోగొట్టుకోవట్లేదు, డబ్బును పోగొట్టుకోవట్లేదు, ప్రాణం పోగొట్టుకోవటం లేదు. మనకు పునరుద్ధాన బలం ఎలా వస్తుంది చెప్పండి ఇక? కాబట్టి ప్రియుల, దేవుని కోసం ఒక త్యాగం చేయాలి, జీవితాన్ని త్యాగం చేసుకోవాలి. సరైన సమర్పణతో మనం బ్రతికినప్పుడు కొన్నిసార్లు నిజంగా దేవుని కోసమై వాటిని మనము వెంటగా ఎంచుకొని వాటిని ఏం చేయాలా? తృణీకరించవలసిన పరిస్థితి వస్తుంది. దేవుని కోసం మనం నష్టంగా ఎంచుకోకుండా ఇటు దేవుడు కావాలి, ఇటు లోకం కావాలి, ఇటు డబ్బు కావాలి, దేవుని ఆశీర్వాదం కావాలంటే కుదిరే పని కానే కాదు. కొన్ని సందర్భాల్లో కొన్నిటిని మనం పోగొట్టుకోవాల్సి వస్తుంది. దేవుని కోసం పోగొట్టుకుంటే మరలా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మన కోసం పోగొట్టుకుంటే అది మరలా తిరిగి రాదే సుమా. కాబట్టి ప్రభు యొక్క రాకడలో న్యాయవంతులు దుర్మార్గులు తిరిగి లేస్తారని చెబుతూ పౌలు భక్తుడు అన్నాడు, పునరుద్ధాన బలము నాకు కలగాలని. అనగా క్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు, నేను కూడా లేవాలి అనేటువంటి ఆశతో సమస్తము నష్టముగా ఎంచుకుంటున్నా అని చెబుతూ ఆయన ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఆ రహస్య రాకడలో ప్రభునందు నిద్రించిన వారు తిరిగి లేస్తారు. ఆ మీదట సజీవులమైన మనం కూడా తిరిగి ఆయన వారితో పాటు ఆయన ఎదుర్కొంటామనే సంగతిని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే బహిరంగ రాకడలో ప్రభుతో పాటు మనం ఈ లోకానికి వచ్చి, ప్రభుతో పాటు తన దూతలతో పాటు ఈ లోకానికి వచ్చి మనము 1000 ఏళ్ళ పరిపాలన జరిగించి ఆ మీదట తీర్పు ఉంది కనుక ఆ తీర్పులో అందరికీ కూడా, ఆ తీర్పులో జీవ పునరుద్ధానపు తీర్పు కీడు చేసిన వారు ఆ యొక్క మరణ పునరుద్ధానం యొక్క తీర్పునకు వెళ్ళిపోయి ఆ మీదట క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, అందులో దేవుని పిల్లలు మాత్రమే నివాసము చేస్తారు. ఆ క్రొత్త భూమి, కొత్త ఆకాశంలో మనందరం ముందుముగాక. మన జీవితాల్లో ప్రభు కొరకై నమ్మకంగా మనం జీవించుదుముగాక. ఇంత బతికి ఇంటి వెనక చచ్చినట్టుగా ప్రభు రహస్య రాకడలు ఎత్తబడకపోతే మన జీవితాలు ఏమైపోతాం? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. యేసు ప్రభు వారు మత్తయి సువార్తలో ఒక మంచి వాగ్దానం ఇచ్చి ఈ మాట చెప్పాడు. ఏంటి ఆ మాట? చదవండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31-35 వచనాలు.
తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడయ్యుండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి, తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకుని మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని ప్రజలకి, దేవుని బిడ్డలకు గొర్రెలు అనేటువంటి టైటిల్ రాయబడింది ఇక్కడ. అందుకే ఆయన మేపే గొర్రెలము. ఎవరైనా మనం గొర్రెలమంటే బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. మనం గొర్రెలమే, ఆయన మనకు కాపరి. కాపరి స్వరాన్ని గొర్రెలు వింటాయి కదా. కాబట్టి గొర్రెలు ఒకవైపున, మేకలు ఒకవైపున ఉన్నాయి. అయితే గొర్రెల కొరకు ఏం ఏర్పాటు చేయబడిందంట? పరలోక రాజ్యము. ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అది? లోకము పుట్టినది మొదలుకొని, చూడండి, లోకం ఎప్పుడు పుట్టిందో ఆ రోజు నుంచి దేవుడు పరలోక రాజ్యాన్ని సిద్ధపాటు చేసి పెట్టాడు. ఎవరి కోసం అంటే తన పిల్లల కొరకే, తన కొరకే. అందుకనే సార్వత్రిక సంఘముగా ఎన్ని సంఘాలున్నా సరే, ఎన్ని పేర్లు కలిగిన సంఘాలున్నా సరే, నిజంగా ప్రభు కోసం బ్రతికినటువంటి సంఘాలన్నీ ఒక్కసారిగా ఎత్తబడుతూ దాన్ని ఏమంటే సార్వత్రిక సంఘము అంటారు. అన్ని సంఘాలు కూడా కలుసుకున్నటువంటి ఆ యొక్క సందర్భాన్ని ఏమంటారంటే సార్వత్రిక సంఘము అంటారు. హల్లెలూయా. అందుకనే తోటి సంఘస్థులని, తోటి విశ్వాసులని, మరొక మందిరానికి వెళ్ళే విశ్వాసం తక్కువ అంచనా ఎవరే ఎక్కువ. భక్తిలో పోల్చొద్దండి. నీ భక్తి నీదే, వాళ్ళ భక్తి వాళ్ళదే. కానీ అందరూ ప్రభు యొక్క రక్తంలో పాలు పుచ్చుకొనుచున్నారు కదా. రొట్టె ఒకటే గనక అనేకలమైన మనం కూడా ఒకటే ఉన్నామని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అక్కడ వాళ్ళు కూడా రొట్టె విరుస్తారు. కొన్ని సంఘాల్లో బిస్కెట్లు తింటున్నారు, రౌండ్ బిల్లలు వస్తుంటాయి. ఇది వాక్యానుసారం కాదు. రొట్టె విరవబడాలి. యేసు ప్రభు వారు మన కొరకే ప్రాణం పెట్టాడు కదా. తన శరీరాన్ని అంతా కూడా ఏం చేశాడు? అర్పణ చేశాడు కదా. కాబట్టి రొట్టె విరవబడాలి. రొట్టె విరవబడి వాక్యానుసారంగా జీవించే ఏ సంఘమైనా సరేగాక, అది క్రీస్తు సంఘమే కదా. క్రీస్తు రక్తంలో కడగబడిన వారే గనక వీళ్ళందరూ కూడా ప్రభు యొక్క రహస్య రాకడలో ఎత్తబడతారు. ఆయనతో పాటు మరలా భూమి మీదకి వస్తారు. 1000 ఏళ్ళ పరిపాలన జరుగుతుంది. ఆ మీదట తీర్పు, ధవల సింహాసనం దగ్గర తీర్పు ఉంటుంది. ఆ చివరికి అపవాదైన సాతానుడు అగ్నిగుండంలో వేయబడతాడు. క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గుర్తించండి. మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు అని పౌలు భక్తుడు ఎందుకు అన్నాడంటే, దీని వెనకాల ఇంత చరిత్ర ఉంది. మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదంటే ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించి ఆయన కొరకే జీవిస్తే మళ్ళా మనం తిరిగి లేస్తాం. కాబట్టి పునరుద్ధానములో మనం జీవ పునరుద్ధానానికి వెళ్ళాలి, కానీ మరణ పునరుద్ధానానికి మనం వెళ్ళవలసిన అవసరము లేదు. అందుకే భూమి ఎంతమంది రక్తం దాగిందో ఆ రోజు అది ఏం చేస్తుందట? అది చూపిస్తుంది దేవునికి. అందుకనే ఏబేలు యొక్క రక్తము దేవునికి ఏం చేసిందట? మొరపెట్టింది కదా. అలాగే సముద్రంలో ఎంతమంది చనిపోయారో వాళ్ళందరినీ కూడా సముద్రం దేవునికి అప్పగించేస్తుంది. అందరూ జలములో సరే, భూమిలో సరే, లోయల్లో పడి చచ్చినా, ఎక్కడ చచ్చినా సరిగాక ఎక్కడో అక్కడ అమాంతంగా లేస్తారు. అంతే, లేచి అందరు పోగు అవుతారు. అక్కడ పోగు చేస్తారు, దేవదూతలే పోగు చేస్తారు. కాబట్టి ఆ పోగు చేసినప్పుడు మనము గొర్రెల గుంపులో ఉండాలి, కానీ మేకల గుంపులో ఉండకూడదు. ఈ విషయాన్ని పౌలు భక్తుడు మనకు స్పష్టంగా తెలియపరుస్తాడు. కాబట్టి మనము క్రీస్తునందు మృతులై తిరిగి లేస్తామని గుర్తెరిగి ప్రభు కొరకే నమ్మకంగా ఈ లోకంలో ప్రభు పిల్లలుగా కష్ట నష్టాలు, ఇరుకు ఇబ్బందుల్లో, వ్యాధి బాధల్లో, బలహీనతల్లో కూడా ప్రభు కొరకై మనం నమ్మకంగా జీవించాలి. దేవుడు అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలయ్యా. నమ్మదగిన ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. సహోదరులారా, మీకు విషయం తెలియకుండా నాకు ఇష్టం లేదన్నావు. పౌలు భక్తుడు తన మాటల ద్వారా తెలియపరుస్తూ, క్రీస్తు చనిపోయి తిరిగి లేచాడని నమ్మిన యెడల అలాగున క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారని మీ వాక్యం ద్వారా మీరు సెలవిస్తూ వచ్చారు. కనుక క్రీస్తునందు మృతులై తిరిగి లేచుటలో, జీవ పునరుద్ధానములో మేము ఉండాలని సెలవిచ్చాం. అందును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం.
నీ నామాన్ని ఘనపరుస్తున్నాం ప్రభువా. మా జీవితాల్లో మరణ పునరుద్ధానానికి వెళ్లకుండా మరణభూములను వేసిన ప్రభువుగా నేను స్తుతిస్తూ ఘనపరుస్తున్నా. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని జీవ పునరుద్ధాన విషయంలో క్రీస్తునాథ మృతుడై తిరిగి లేచిన వారి విషయంలో మీరు సెలవించిన వాటిలన్నిటిని బట్టి నీ కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యాన్ని మా హృదయాల్లో భద్రం చేయమని, చనిపోయిన వారిని బట్టి చింతించక, చనిపోతామనే భయపడక, క్రీస్తులో మేము జీవిస్తూ క్రీస్తులో మరణించి క్రీస్తు యేసు ద్వారా తిరిగి లేచి నీ రాజ్యమును స్వతంత్రించుకునే భాగ్యం మాకందరికీ అనుగ్రహించమని కోరుకుంటూ నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.